అందం, అందం పార్ట్ 4 ఇది. అయితే ఈ అందం అనేది సంసార జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఎలాంటి పాత్ర పోషిస్తుంది? అయితే అందం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మందికి ఆహ్, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందంగా ఉండాలి, అందంగా కనిపించాలి, అందంగా ఉండే కోరుకోవడం, అందంగా ఉన్న వాటికే దగ్గర కావడం, అందంగా ఉన్న వాటి కోసం ఏదైనా చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది కామన్‌గా సర్వసాధారణంగా సొసైటీలో జరిగేవి. అంటే వేరే ఇతర జీవులతోని పోలిస్తే మనిషి అనేటోడు మాత్రమే చాలా ప్రాధాన్యతని చూపిస్తుంటారు. ఇది మనిషి నైజం. అంటే ప్రకృతిలో ప్రతి జీవికి ఈ అందం విషయంలో పెద్దగా ప్రత్యేకమైన ఆలోచనలంటూ ఏమీ ఉండవు. జస్ట్ అవసరాలు. అవసరాలకు అనుకూలంగా నడుచుకోవడం. వాటి అవసరం తీర్చుకోవడం. తర్వాత వాటి కాలక్రమేణా కాలానుసారంగా వాటి యొక్క జీవితాన్ని నడిపించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇతర జీవుల యొక్క లక్షణం. మనిషి విషయానికొస్తే అందానికి ఇచ్చినంత ప్రాధాన్యత వాడు వాడి జీవితంలో దేనికి ఇవ్వడు. ముఖ్యంగా అందానికి ప్రాధాన్యత అనేది ఇచ్చిన తర్వాతే మిగతాది. దాంట్లో అందం తర్వాతే సెకండ్ ఆప్షన్‌లో ఉండేది డబ్బు. అయితే ఈ విషయాలు పక్కన పెడితే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చేది అందం కాబట్టి, అందం విషయం అనేది ప్రతి ఒక్కరి జీవన శైలిలో ఒక భాగం. వాళ్ళ డ్రెస్సింగ్ దగ్గర నుంచి, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, వారి యొక్క మెయింటెనెన్స్, శరీరానికి సంబంధించినటువంటి బాగోగులకు సంబంధించి అన్నీ ప్రతి విషయంలోనూ ఫస్టు అందాన్ని చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి మనిషి తన జీవన శైలిలో ముఖ్యంగా అందాన్ని మాత్రమే చూడడం జరుగుతుంది. వాళ్ళ డ్రెస్సింగ్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానివ్వండి, మన హెయిర్ స్టైల్ విషయంలో కానివ్వండి, చుట్టూ వాతావరణం విషయంలో కానివ్వండి, ఇల్లు వాతావరణం సంబంధించిన విషయంలో కానివ్వండి, వాళ్ళు కొనుక్కునే వస్తువు విషయంలో కానివ్వండి, ఇచ్చే వస్తువు విషయంలో కానివ్వండి, కోరుకునేది ఏదైనా ఫుడ్ విషయంలో కానివ్వండి, ఎక్కువగా అందానికి ప్రాధాన్యత అనేది ఇస్తుంటారు. ఎక్కువ అందాన్ని చూస్తుంటారు ఇంట్లో. ఏదైనా అందంగా కనిపిస్తేనే దాన్ని దగ్గర చేసుకోవడం, దానికోసం ఆరాటపడడం, దాన్ని కోరుకోవడం, దాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేయడం, దానికోసం వెంపర్లాడడం, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలా అందంగా ఉండడానికి ప్రయత్నించడం, అందంగా ఉన్న వాటిని దగ్గర చేసుకోవడం, సాధించుకోవడం, దక్కించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనిషి జీవితంలో జరిగేటువంటి ముఖ్యమైన విషయం ఇది. సో ప్రతి మనిషి జీవితంలో అందం అనేది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని ఉంది కాబట్టి, అదే క్రమంలో పెళ్లి తర్వాత అందం అనేది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఇక్కడ పాయింట్. మామూలుగా పెళ్లి అనేది జరుగుతుంది. పెళ్లి అయిన తర్వాత ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి తర్వాత ఎక్కువ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానివ్వండి, వాళ్ళే కానివ్వండి, ముఖ్యంగా అందానికి ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. ఎవరైనా ఫస్ట్ వాళ్ళు చూసేది మొహంలోని కళ, అందంగా ఉందా లేదా అనేది చూస్తారు. తర్వాత మిగతా ఇవన్నీ ఇలా ప్రతి విషయంలోనూ అందం విషయంలో ప్రాధాన్యత ఇచ్చేటువంటి చుట్టుపక్కల మనుషులు, ఇంట్లో వాళ్ళు, ప్లస్ పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళిద్దరు కూడా ఒకరి విషయంలో ఒకరు అందానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటారు. ఫస్ట్ ఇది జరిగేది. అయితే ఇలా అందానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఈ మనుషులలో కొందరు మాత్రమే ఉంటారు, అందరు కాదు. కొందరు ఏంటంటే అవసరాలు, జీవితంలో తప్పని పరిస్థితుల్లో కలిసి జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. అది నేచరు. అందం అనేది ముఖ్యం కాదు. మనిషి మనుగడ ముఖ్యం అనుకుని ఆలోచించే వాళ్ళు 90% ఉంటారు. మిగతా 10% మాత్రం ఖచ్చితంగా అందానికి బానిసై బతుకుతుంటారు. అంటే 90% కూడా అందానికి ప్రాధాన్యత ఇవ్వరని కాదు, ఇస్తారు కానీ అదే ముఖ్యమని కాదు. అదే ముఖ్యంగా భావించరు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే అందంగా ఉందా లేదా, ఒక పర్లేదు, ఒక ఒక మోస్తరుగా ఉంటే సరిపోతుంది అంతే. వాళ్ళంత పెద్ద అది లేకపోతే అది ఉండాలి అన్నంత తాపత్రయం కానీ, ఆరాటం కానీ, ఎగటు కానీ చూపించేటువంటి ప్రయత్నం చేయరు. ఎందుకంటే
జీవితం నడవడం అనేది చాలా ముఖ్యం అనుకునే వాళ్ళు 90% ఉంటారు. మిగతా 10% మాత్రం చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తుంటారు అందం విషయంలో. అందానికి ఒక భయంకరమైనటువంటి స్థానం ఉంటుంది వాళ్ళ మైండ్‌లో. వాళ్ళు అందం అనేది ఎక్కడైనా తగ్గింది అంటే ఆ ప్లేస్‌కి వెళ్ళడం కానీ, లేదా అందంగా లేని మనుషులను దగ్గర చేసుకోవడం కానీ, అందంగా లేని ఫుడ్ గూడా వాళ్ళు తీసుకోవడానికి వెనక ముందవుతుంటారు. ఆహారం విషయంలో గూడా వీళ్ళ చాదస్తం ఎలా ఉంటుందంటే, అన్నీ అందంగా కనిపించాలలా. కొంత మోస్తరు శుభ్రం అనేది అవసరం. అది వేరు. శుభ్రం అనేది వేరు. కానీ వీళ్ళేందంటే ప్రత్యేకంగా తీసుకునే ఫుడ్ గూడా అందంగా కనిపించాలి. లేదంటే ఆ ఫుడ్ మీద వీళ్ళకి ఎలాంటి ఆసక్తి అనేది ఉండదు. అంటే అంత భయంకరంగా వీళ్ళ మైండ్‌లో అందం విషయంలో ఒక బానిసత్వం అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడ్డటువంటి ఆ బానిసత్వంతోని వాళ్ళు మనుషుల విషయంలో కానీ, ప్రదేశాల విషయంలో కానివ్వండి, ఇతర జీవుల విషయంలో కానివ్వండి, ఆహారం విషయంలో కానివ్వండి, హద్దులు మీరినటువంటి శ్రద్ధ కనపరుస్తూ, అలా వాళ్ళకు నచ్చిన విధంగా గనక ఏదైనా మనిషి కానీ, వస్తువు కానీ, ఆహారం కానీ, ప్రదేశాలు కానీ కనిపించకపోతే, నచ్చిన శైలిలో అందం గనక కనిపించకపోతే, వాళ్ళు ఖచ్చితంగా ఆ మనుషులను కానీ, ఆ ప్రదేశాన్ని కానీ, ఆ వస్తువుని కానీ, ఆహారాన్ని కానీ దూరం పెట్టేందుకు ప్రయత్నం చేస్తారు. ఈవెన్ డ్రెస్సులు గూడా. ఒక్కొక్క సాయంకు వీళ్ళు వాళ్ళకు వాళ్ళు అద్దంలో వాళ్ళను వాళ్ళు చూసుకునే టైంలో గూడా వాళ్ళలో కాస్త అందం అనేది తగ్గింది అనిపిస్తే వాళ్ళ మీద వాళ్ళే ఆశ్రయించుకునేంత భయంకరంగా తయారవుతారు. అంతే అంత భయంకరంగా బానిసలైపోతారు. వాళ్ళకి అందం కనిపించాలంతే. అందం కనిపించకపోతే అదొక రకంగా పిచ్చిలా ఫీల్ అవుతుంటారు. అందం అనేది ఖచ్చితంగా కనిపించాలి. వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఖచ్చితంగా నిద్రపోయే వరకు ఎక్కడ పోయినా, ఏ చోటుకెళ్ళినా అందాన్ని చూడడం అనేది వాళ్ళకొక అలవాటుగా మారిపోతుంది. ఒక మనిషితోని మాట్లాడినా వాళ్ళ మాటలు అలా అందంగా కనిపించాలి. వాళ్ళ మొహం అందంగా కనిపించాలి. వాళ్ళ డ్రెస్సులు అందంగా కనిపించాలి. చుట్టూ ఉన్న వాతావరణం అందంగా కనిపించాలి. వాళ్ళకు ఒక రోజు గనక వాళ్ళకు రోజు మొత్తంలో అందంగా ఉన్న మనిషి కానీ, వస్తువు కానీ, లేదంటే వాతావరణం, ప్రదేశం కానీ, ఒక ఫ్లవర్ కానీ, ఒక డ్రెస్ కానీ ఖచ్చితంగా కనబడకపోతే, ఒక్క క్షణమైనా ఏదో ఒకటి అందంగా కనిపించకపోతే డెఫినెట్‌గా వాళ్ళు ఆ రోజు కంప్లీట్ డల్ అయిపోతారు. ఇది ఇది నేను చెప్పేది ఈ విధానం అన్నమాట. అంటే అందంగా కోరుకోవడం, ఒక మోస్తరుగా అందంగా ఉండడం అనేది అది ఆలోచించడం అనేది అది వేరు. కానీ ఈ అందానికి బానిసలైనోళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది. ఒకవేళ గనక వాళ్ళకి అందమైన మనిషి కనిపించకపోయినా, అందమైన వస్తువు కనిపించకపోయినా, అందమైన ఫుడ్ కనిపించకపోయినా, అందమైన డ్రెస్సులు కానీ, అందమైన ప్రదేశాలు కానీ, అందమైన ఫ్లవర్ లాంటి ఏవి గానీ కనిపించకపోతే, రోజు మొత్తంలో కనుక ఇలాంటివి కనిపించకపోతే డెఫినెట్‌గా ఆ రోజు కంప్లీట్ డల్ అయిపోతారు. అంటే వాళ్ళకు అదొక రకమైనటువంటి అడిక్షన్‌లా మారిపోతుంది. అందాన్ని చూడడం, అందాన్ని అనుభవించడం. అందంగా ఉండడం అనేది వాళ్ళకి కావాలి. లేకపోతే వాళ్ళ మైండ్ పనిచేయదు. వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. డల్ అయిపోతారు. వాళ్ళ పరిస్థితి ఒక రకంగా దిగజారిపోతది. ఇది దాదాపుగా 100లో ఒక 10% పీపుల్ ఈ అందానికి బానిసైన వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది. వాళ్ళు గనుక అద్దంలో చూసుకున్నప్పుడు ఏదో ఒక కారణం చేత వాళ్ళ మొహం గనక వాడిపోయినట్టు అందంగా అందమైన కళ గనక కనిపించకపోతే డెఫినెట్‌గా డల్ అయిపోవడం గాదు. వాళ్ళ మీద వాళ్ళకి ఏర్పడేటువంటి ఆ క్షణం అసహ్యం ఏదైతే ఉంటుందో, ఆ ఆలోచనల వల్ల వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు. అంటే ఆ క్షణం వాళ్ళను వాళ్ళు చూసుకున్నప్పుడు వాలిపోయినట్టు కనిపించేటువంటి ఆ మొహం వల్ల వాళ్ళ మీద వాళ్ళకి ఏర్పడేటువంటి ఆ క్షణం అసహ్యం ఏదైతే ఉంటుందో ఆ ఆలోచనల వల్ల వాళ్ళు చాలా సఫర్ అయిపోతారు. అలా క్రమక్రమంగా వాళ్ళు సఫర్ అవ్వడం మొదలెడుతుంటారు. ఒకవేళ గనక వాళ్ళు ఇన్‌స్టంట్‌గా గనక అందంగా కనిపించేటువంటి అవకాశం లేకుండా గనక పోతే, వాళ్ళ మీద ఏర్పడ్డటువంటి అసహ్యమైన ఆలోచనలు ఏవైతే ఉంటాయో, వాళ్ళని చాలా భయంకరంగా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళంత భయంకరంగా బానిసలైపోతారు అందానికి. అందాన్ని చూడడం కావాలి వాళ్ళకి. వాళ్ళు అందంగా ఉండడం వాళ్ళకిష్టం. ఎందుకు అంటే, వాళ్ళెప్పుడు మొహంలో అద్దం చూసుకోవడం, ఎప్పుడు చూసుకోవడం, ఎప్పుడు వాళ్ళ డ్రెస్‌ను సరి చేసుకోవడం, ఇలాంటి పిచ్చి ఉంటది వాళ్ళకి. వాళ్ళు అందంగా ఉండాలె. వాళ్ళకి వాళ్ళు అందంగా కనిపించాలి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ అందంగా కనిపించాలి. చుట్టూ ఉన్న ప్రదేశాలు అందంగా కనిపించాలి. చివరికి వాళ్ళు తినే తిండి గూడా ఖచ్చితంగా అందంగా కనిపించాలి.
శుభ్రత కాదు వాళ్ళు కోరుకునేది, అందం. అందం అనేది ఖచ్చితంగా కావాలి. అందం అనేది అందమైన అలంకరణలు లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు అది ముట్టుకోవడం అనేది జరగదు. ఖచ్చితంగా వాటికి దూరం ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ గనక వాళ్ళలో పొరపాటున ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల మొహం వాలిపోయినా లేకపోతే ఇంకే రకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళలో అందం అనేది కనిపించకపోతే గనక వాళ్ళకి ఏర్పడేటువంటి అసహ్యమైన ఆలోచనలు ఏవైతే ఉంటాయో చాలా భయంకరంగా తయారవుతాయి. ఒకవేళ ఆహ్, తక్కువ టైంలో గనక వాళ్ళలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు మెరుగుపడక అలాగే అందహీనంగా ఇట్లా కనిపిస్తే డెఫినెట్‌గా క్రమక్రమంగా డల్ అవ్వడం జరుగుతా ఉంటుంది. ఇలా వాళ్ళు మానసికంగా ఖచ్చితంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను అందంగా తయారు కాలేనేమో అని ఇలాగే క్షీణించిపోతా కావచ్చు అనేటువంటి భయంకరమైన ఆలోచనలు వాళ్ళలో ఏర్పడుతుంటాయి. ఇది చాలా భయంకరమైనటువంటి సమస్య ఇది. అయితే ఈ రకంగా బానిసలైనటువంటి వాళ్ళు గనక మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. వాళ్ళ భర్త విషయంలో గానీ, పిల్లల విషయంలో గానీ, వాళ్ళ అత్తమామల విషయంలో గానీ, వాళ్ళ అమ్మానాన్నల విషయంలో కానీ, వాళ్ళ అక్కచెల్లెళ్ళ విషయంలో కానీ, ఎవరైతే ఈ భార్యాభర్తలిద్దరూ వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీలో ఎవ్వరు అందహీనంగా ఉన్నా వాళ్ళకు చాలా దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకు భయం. అందహీనం అనేది చాలా భయం వాళ్ళకి. నేను అలాగే తయారవుతాననేటువంటి రిఫ్లెక్షన్ సైకాలజీ ఉంటది వాళ్ళలో. ఒకవేళ నేను గూడా అలాగా తయారవుతానేమో, అలాంటివి నాకు అంటుకుంటాయేమో, నా పరిస్థితి కూడా అలా తయారవుతుందేమో అనేటువంటి భయం వాళ్ళలో ఉంటుంది. ఆ భయం వల్ల వాళ్ళ భర్త అందంగా లేకపోయినా, లేకపోతే భర్తకు వాళ్ళ భార్య అందంగా లేకపోయినా, ఇలాంటి సమస్యలు అనేటివి మొదలవుతాయి. వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేయడం, ముట్టుకోనియరు, దగ్గరకొస్తే దూరం జరగడం, వాళ్ళతోని కాపురం చేయడానికి ఇష్టపడకపోవడం, వాళ్ళ మొహం చూస్తే అసహించుకోవడం. అది మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా. ఈ అందానికి బానిసైన వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది పెళ్లి తర్వాత. ఇలాంటి వాళ్ళు గనక పెళ్లి చేసుకుంటే, పెళ్లి తర్వాత వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. వాళ్ళని చేసుకున్న పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితం నరకమే ఇగ. ఎందుకంటే ఏ చిన్న విషయంలో అందంగా అనేది కనిపించకపోయినా వాళ్ళను తిట్టడం, అసహించుకోవడం, దూరం పెట్టడం, ఇట్లాంటి ఎన్నో రకాల నరకం చూపెడుతుంటారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా ఒకవేళ అందహీనంగా ఇట్లా పుడితే, అందంగా ఇట్లా కనిపించకపోతే ఖచ్చితంగా వాళ్ళు డల్ అయిపోయి వాళ్ళ నా పిల్లలు కాదనుకునేటువంటి పరిస్థితి కూడా దిగజారిపోతారు. అలా చెప్పుకుంటే నలుగురు ఏమనుకుంటారో, నన్ను చిన్న చూపు చూస్తారేమో అనేటువంటి భయంతోని పిల్లల్ని కానీ, భర్తని కానీ దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. లేదా మొగోళ్ళు అయినప్పటికీ భార్యని కానీ, తన పిల్లల్ని కానీ దూరం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి మానసిక పరమైనటువంటి బానిసత్వం అందం విషయంలో గనక ఏర్పడిన వాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి నరకంగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీలలో కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళ వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు, నరకాన్ని చూస్తుంటారు. కానీ తన సొంత మనుషులు రావడం వల్ల ఏదో పోనీలే వాళ్ళ ఆలోచనలు అలా ఉంది, దాని ఆలోచన అలా ఉంది, మన ఆలోచన అలా ఉంది అని చెప్పేసి కొట్టిపారేసుకోవడం, సర్దుకోవడం అనేది జరుగుతూ ఉంటది. కానీ పెళ్ళైన తర్వాత మాత్రం అది సర్దుకుపోవడం అంటే చాలా కష్టమైన విషయం. ఎందుకంటే కొత్తగా దగ్గరైన జంట అందానికి బానిసైన వాళ్ళు గనక ఆ జంటలో గనక భార్యలో భర్తలో ఉంటే గనక ఖచ్చితంగా నరకమే. ఎందుకంటే ఒకవేళ భార్య గనక అందం విషయంలో బానిసత్వం అనేది ఏర్పడి ఉంటే గనక భర్తని ప్రతి విషయంలో దూరం పెడుతూనే ఉంటారు, దగ్గర రానివ్వదు. అందరి ముందు వాడు నా దగ్గరికి వస్తే నా విలువ పోతుంది, వాడు అందంగా లేడని దూరం పెట్టడం, ఇలాంటి మొగోళ్ళు కూడా చేస్తుంటారు. ఒకవేళ భార్య గనక కాస్త అందం తక్కువగా ఉండి అందహీనంగా ఇట్లా ఉంటే ఆ అది నా భార్య అని చెప్పుకుంటే నలుగురిలో నా విలువ ఉండదు, అది అందంగా లేదని చెప్పేసి భార్యను కూడా దూరం పెట్టేటువంటి మగవాళ్ళు కూడా ఉన్నారు. ఇది కేవలం అందానికి బానిసైన వాళ్ళ పరిస్థితి అనమాట. వాళ్ళకు పుట్టబోయే పిల్లలు అందంగా కనుక పుడితే ఓకే, ప్రాబ్లం లేదు, వాళ్ళను హ్యాపీగా చూసుకుంటారు, దగ్గర తీసుకుంటారు, నా పిల్లలని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు వెనకాడరు. కానీ ఒకవేళ ఏదైనా పొరపాటున ఆ పిల్లల లోపల ఏదన్నా లోపం గనక ఉంటే ఖచ్చితంగా పిల్లల్ని నా పిల్లలు కాదని మానసికంగా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే నా పిల్లలని చెప్పుకుంటే నలుగురు నవ్వుతారు, వాళ్ళ పిల్లలు ఎంత అసహ్యంగా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటారు, నన్ను చిన్న చూపు చూస్తారనేటువంటి భయంకరమైన ఆలోచనలు చేస్తుంటారు. సమాజం ఎవరు పట్టించుకోరు. కాకపోతే ఏంటంటే వీళ్ళకున్న బానిసత్వం ఏదైతే ఉందో
దానివల్ల అదే పనిగా అదే ఆలోచనలు అదే ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ లో పదే పదే రన్ అవుతూ ఉంటే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తప్ప వేరే ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియదు. వాళ్ళు ఒక రకమైన మైకంలో ఉంటారు. మన్ ఆల్కహాల్ తీసుకున్నవాడు ఎలాంటి మైకంలో ఉంటాడు, ఈ అందానికి బానిస అయిన వాళ్ళ పరిస్థితి కూడా అంతే భయంకరంగా ఉంటుంది. ఇది బయటకి వాళ్ళు బాగానే ఉంటారు, కాకపోతే ఏంటంటే మెంటల్ గా వాళ్ళు ప్రవర్తించే విధానం కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు చూసే విధానం కానీ అంత భయంకరంగా ఉంటుంది. వాళ్ళతో గనక కలిసి ఉండాల్సిన పరిస్థితుల్లో గనక కలిసి ఉండే వాళ్ళ జీవితాలు నరకప్రాయంగా ఉంటాయి. అంటే అంత భయంకరంగా బానిసలు అయిపోతారు వాళ్ళు. అందానికి బానిసలై అందమే ముఖ్యం అనుకొని బతికే వాళ్ళు గనక పెళ్లిళ్ళు చేసుకుంటే దాదాపుగా ఇలాంటి వాళ్ళు అందంగా ఉన్న వాళ్ళని ఎంచుకుంటారు. కానీ ఏదైనా కాలక్రమేణా ఎప్పుడు ఒకేలా ఉండదు. పరిస్థితి అనేది ప్రకృతి అనేది ఏదైనా దేన్నైనా మార్చేస్తూ ఉంటది. వీళ్ళు పెళ్లి అప్పుడు చూసినటువంటి అందం కనుక భార్యలో కానీ భర్తలో కానీ కనిపించకపోతే అందానికి బానిసైన వాళ్ళు పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ శరీరంలో ఏదైనా విషయంలో అందం కనుక తగ్గిపోతే వాళ్ళని ఖచ్చితంగా వదిలేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అందంగా లేరు, ఇక వాళ్ళు రికవర్ అయ్యే అవకాశం లేదని ఇంట్లో వాళ్ళు కన్ఫర్మ్ అయితే కనుక వీళ్ళు నాతో ఉంటే సొసైటీలో నాకు విలువ ఉండదు అనే ఉద్దేశంతో డెఫినెట్ గా భార్యనా లేకపోతే భర్తనా అలాంటి అందం పిచ్చున్న వాళ్ళు డెఫినెట్ గా విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళ పార్ట్నర్. ఇది అందానికి బాసైన వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ రకంగా అందం వల్ల ఎన్నో సంసారాలు విడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొందరు ఏంటంటే వాళ్ళు కట్టుకునే బట్టలు కూడా ఏదైనా సందర్భంలో ఫంక్షన్ కు ఎటో వెళ్ళినప్పుడు నలిగిపోతే కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళ వాళ్ళ మెంటాలిటీ అంత భయంకరంగా తయారైంది. ఒకవేళ వాళ్ళు కట్టుకున్న బట్టలు కనుక నలిగిపోతే అందరు చూసి నన్ను నవ్వుతారేమో అనేటువంటి భయంకరమైన ఆలోచనలు ఉంటారు. అది అది ఒక రకమైన మానసిక రోగం. అది బానిసత్వం అనేది అంత భయంకరంగా తయారవుతుంది వాళ్ళ లోపల. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ బానిసలు ఖచ్చితంగా వాళ్ళ పార్ట్నర్ కనుక అందంగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పటికీ పెళ్లి తర్వాత వాళ్ళలో ఏదైనా ఒక పరిస్థితి యాక్సిడెంటో లేకపోతే అనారోగ్య సమస్యలో ఏదో ఒక రకంగా వాళ్ళ లోపల అందం కనుక తగ్గిపోతే డెఫినెట్ గా వదిలేయడానికి సిద్ధం. ఇది డెఫినెట్ గా జరుగుతుంది. ఒకవేళ వీళ్ళైనా వదిలేసేటువంటి అవకాశం లేకపోతే గనక వాళ్ళ లోపల ఉన్నటువంటి అసహ్యమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆలోచనలతోని ఆ మనిషికి నరకం చూపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. రకరకాలుగా నరకం చూపెడుతుంటారు. దగ్గర రానియరు, ముట్టుకొనియరు, దూరం పెడుతూ ఉంటారు. వాళ్ళ బట్టల విషయంలో కానీ, వాళ్ళ ఆ వస్తువుల విషయంలో కానీ, ఆ మనిషిని కానీ, వాళ్ళ పిల్లల్ని కూడా అదే రకంగా దూరం పెట్టి వాళ్ళను అందంగా లేరు, అందహీనంగా ఉన్నారు, నలుగురు చూస్తే గలీజ్ అనుకుంటారు, నన్ను కూడా చీకొలుగుతారు అనే ఉద్దేశంతో ఆ పిల్లల్ని కానీ భర్తని కానీ లేకపోతే మగవానికి అలాంటి అందం విషయంలో పిచ్చి ఉంటే కనుక ఆ భార్యను కానీ పిల్లల్ని కానీ దూరం పెడుతూ ఇలా సంసారాన్ని నరకప్రాయంగా తయారు చేస్తూ ఉంటారు. కొంతమంది భర్తల్ని దూరం పెట్టడానికి లేదంటే కొంతమంది భర్తలు భార్యలను దూరం పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక పిచ్చి. వాళ్ళు అందంగా లేరు, వాళ్ళ బట్టలు అందంగా ఉన్నాయి, వాళ్ళ మొహం అందంగా ఉండదు, పుట్టిన పిల్లలను కూడా అంత దరిద్రంగా వాళ్ళకు పుట్టిన పిల్లలు అయినప్పటికీ హీనంగా చూస్తూ ఎవరినో పరాయి వాళ్ళని చూస్తున్నట్టుగా దూరం పెడుతూ వాళ్ళ సొంత మనుషుల్ని నరకం చూపిస్తూ వాళ్ళని దగ్గర రానియకుండా ఇబ్బందులు పెడతా ఉంటారు. ఇదన్నమాట. అంటే ఇలాంటి పరిస్థితుల్లో అందానికి బానిసలైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక పెళ్ళిళ్ళు అయిన తర్వాత డెఫినెట్ గా అందం విషయంలో ఏమైనా తేడాలు వస్తే డెఫినెట్ గా ఇలాంటి నరకం అనేది ఆ ఇంట్లో ఉంటది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ భార్యనా లేదా భర్తన ఖచ్చితంగా దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు. ముట్టుకోనియరు, వాళ్ళ బట్టలు ముట్టుకోరు, వాళ్ళ గురించి ఆలోచన వస్తేనే వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి అసహ్యం అనేది ఏర్పడుతూ ఉంటది. వికారంగా మొహం పెడుతుంటారు, ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా ఒకవేళ పొరపాటున దురదృష్టవశాత్తు కొంచెం అందం కనుక లేకపోతే వాళ్ళని కూడా దూరం పెట్టి నా పిల్లలు కాదనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు జీవిస్తుంటారు. ఇది వాళ్ళ అందంగా ఉండడం కాదు, వాళ్ళలో ఏర్పడేటువంటి ఒక రకమైన మానసిక పిచ్చి అది, మానసిక పరమైనటువంటి వ్యాధి అది. ఆ రకంగా బానిసత్వం అనేది ఏర్పడి
ఒక ఆల్కహాల్ కి, డ్రగ్స్ కి బానిసలైపోయి వాటి కోసం ఎంత పిచ్చిగా తయారవుతుంటారో, వీళ్ళు కూడా పొద్దున్న లేచి నుంచి నిద్రపోయే వరకు డెఫినెట్ గా ఆ రోజు ఏదో ఒక విషయంలో అందం గనక కనిపించకపోతే డెఫినెట్ గా వీళ్ళు డల్ అయిపోయి ఏది అందంగా కనిపించట్లేదు అనేటువంటి చిరాకులో ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఏదో ఒక విషయంలో అందం కనిపిస్తేనే, వస్తువా లేకపోతే మనిషా లేకపోతే బట్టలా లేకపోతే ఏదో ఒకటి ఖచ్చితంగా అందంగా కనిపించాలి. కనిపించకపోతే వీళ్ళు ఖచ్చితంగా డల్ అయిపోతారు. ఏదో ఒకటి అందంగా కనిపిస్తేనే వీళ్ళు హ్యాపీగా ఉత్సాహంగా ఉంటారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కనుక పెళ్లిళ్ళు చేసుకుంటే అది ఆ సంసారం అనేది చాలా భయంకరంగా ఉంటుంది ఇలాంటి వాళ్ళతోని. ఇది వాళ్ళలో ఉన్న అందం వల్ల కాదు, వాళ్ళలో ఉన్నటువంటి మానసిక పరమైనటువంటి వ్యాధి ఇది. ఈ అందం విషయంలో ఇలాంటి వ్యాధి ఉంటుందని ఒక చిన్న కొంతమందిని గమనించడం వల్ల నాకు అర్థమైన విషయం ఇది. సో అందం విషయంలో ఇంత భయంకరమైన పిచ్చి బానిసత్వం కూడా ఉంటుందా అని నేను అంతకుముందు ఎప్పుడూ నేను ఊహించలేదు. కొంతమందిని గమనించిన తర్వాత నాకు తెలిసినటువంటి భయంకరమైన నిజం. ఒక మందుకు బానిసైన వాడిని చూసిన, డ్రగ్స్ కు బానిసైన వాడిని చూసిన, ఒక అమ్మాయికి బానిసైన వాడిని చూసిన, లేదా అంటే ఒక అబ్బాయికి బానిసైన అమ్మాయిని చూసినా గానీ ఈ రకంగా అందానికి బానిసైపోయి తన సొంత మనుషులనే చివరికి వాళ్ళు కన్న పిల్లల్ని కూడా అందంగా కనిపించకపోతే దూరం పెట్టేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తుంటారు. సో ఇదన్నమాట. ఇది వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప అందం కాదు, వాళ్ళలో ఉన్నటువంటి మానసిక పరమైన వ్యాధి ఇది. వాళ్ళలో ఉన్నటువంటి మానసిక పరమైన బాధలే కాకుండా ఇతరులను కూడా వాళ్ళ సొంత మనుషులను కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదన్నమాట అందం పార్ట్ 4. థ్యాంక్ యూ. ఇంకా ముందు ముందు అందం సిరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ అందం 5 కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి.